పులివెందుల పులి కొడుకు ఆయన, పులివెందుల పులి కొడుకు. ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నావు? చంద్రబాబు నాయుడు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. దేశంలో ఎన్నికలు అనౌన్స్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలతో కలిపి ఇక్కడ జరుపుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ, ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారు అన్న గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చినాము. మనం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, కొండారెడ్డి బురుజ్ దగ్గర ఉన్నాము. ఈరోజు ఇక్కడ ప్రజలతో మాట్లాడి అసలు ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారు అన్న విషయాన్ని మనము ఈరోజు కనుక్కుందాం. ఎవరికి ఓట్లు వేస్తారు? జగన్కి. ఎందుకు జగన్ గారికి వేస్తారు? అన్నీ బాగా చేసినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయాలనుకోవట్లేదు? అంటే ఆయన అప్పుడు పోయినాడు కదా, ఈసారి ఆయప్ప వచ్చిన దానికి ఆయనకి పథకం బాగా వేసినాం, అన్నీ చేసినాడు. ఏమేం పథకాలు మీకు దొరుకుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి? అంటే పిల్లలకి పింఛన్లు, పెద్దోళ్ళకి అన్నిటికీ బాగానే ఇచ్చినాడు ఆయన. స్థలాలు గిలాలు అన్నీ ఇచ్చినాడు. మీరెవరు ఓటేస్తారు? జగన్కి. ఎందుకు? పథకాలు బాగున్నాయి, సచివాలయాలు ఉన్నాయి, ఇండ్లకి డబ్బులు ఇచ్చిపోతున్నారు కదా, అందుకోసమే ఇంకా ఆయనకి. మీకేమైనా పథకాలు వచ్చినాయా? మాకేం ఒక్క రూపాయి లేదు మేమైతే. మరి ఏం రానప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇస్తున్నారు? అభిమానం. చంద్రబాబు నాయుడు గారి ఏమైనా పథకాలు వచ్చినాయా మీకు? ఆయన తొక్కలేదు, తోటకూరలేదు. మరి ఈసారి బీజేపీ, జనసేన చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు కదా, వాళ్ళకేరా? ఏమి లేదు. ఆ ఉత్తులోడు పవన్ కళ్యాణ్ గారు ఏం వేస్ట్ గాడు. ఒకతున్న సొంత వాడిని వచ్చినోడు కాదు, తొండలాంటే వానికి ఏవో వస్తుండ్రి జనాలు, కానీ వేయదలుచుకుంటుండ్రి. వాడు వేస్ట్ గాడు వేస్ట్ అయిపోయినట్లే. పొత్తులు మాత్రం చేసుకోకూడదు, పొత్తు చేసుకున్నాడు, అది లేదు ఇది లేదు. ఇంకా అయితే ఆయన పొత్తులు చేసుకున్నందువల్ల ఆయనకి వేస్తలేరు. పొత్తులు ఉంటే ఆయనకి వేస్తలేరు. ఈసారి ఎవరు కోటేస్తున్నారు మీరు? మేము ఇంకా ఎవరికి అనేది కన్ఫర్మ్ కాలే. సరే, ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏమైనా అందాయా మీకు? మాకు ఇంకా ఏమో అందలే. మాకు ఆటో వాళ్ళకి ఆటో భత్తా అని చెప్పేసి చెప్తున్నారు. ఆటో వాళ్ళకి సంవత్సరం 10,000 ఇస్తున్నారు. వేస్తాను జగన్. మీకు చేరినా? నాదే తెలంగాణ అయితే నేను ఇక్కడనే ఉన్నా, అప్పడం చేస్తున్నాం అన్నమాట. కర్నూలుకి అందరూ పడుతున్నాయి డబ్బులు, అమౌంట్ అందరికీ పడుతున్నాయి. అయితే ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి మీ దాని ప్రకారం? ఏం జగన్ అంటున్నారు, ఎంతవరకు తెలియదు, అది అంతే సిచ్యువేషన్. మీరేమనుకుంటున్నారు? ఆటోలలో ఎక్కిన వాళ్ళు జనాలు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారు? జగన్ సారే రావచ్చు ఇప్పటికైతే అని అంటున్నారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు వచ్చేది ఎవరు రాని తెలియదు మనకి. ఇప్పటికైతే ఇప్పుడు జగనే ఉన్నాడు. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, ఆమె కూడా వచ్చింది. ఆమెకు ఓట్లు వేస్తారా? ఏమో ఆయనైతే ఇప్పుడు ఆ మేడాన్ని అయితే ఎవరు ఏమంటలేరు, కానీ జగన్ సార్ది ఒకటే ముందరికి వస్తుంది. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమైనా చెప్తారా? చంద్రబాబు గురించి ఏమని చెప్తావు బా? ఇప్పుడు కర్నూలులో భారత్కి టికెట్ టీడీపీ తరఫున ఆయన ఇక్కడికి గెలుస్తారంటున్నారు, కానీ అది ఎంతవరకు వస్తుందో తెలియదు. వాళ్ళకి కొండలు కూడా వేస్తారో నమ్మకం లేదట. ముస్లిమ్స్ వాళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళు అంతా జగన్గా ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసిపోయారు కదా, అవన్నీ ఏవి లేవు. ఇప్పుడు జగనే రావచ్చు అని సూచన. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట్లాడగలిగితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మన తెలియదు దాని గురించి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు కోటేస్తారు ఈసారి? జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ, బీజేపీ పొత్తుకేరా? ఆయన జగన్ ఆయన బాగా చేస్తున్నాడు, అందుకోసం ఆయనకు ఓటేస్తాం. ఏం సంక్షేమాలు బాగా చేసాడు? ఏమైనా వచ్చినాయి మీకు? మాకే అమ్మబడి వస్తున్నాయి, పిల్లలకి అమ్మబడి చేస్తున్నాడు. ఇక్కడ షర్మిల గారు కూడా ఒక కొత్త పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చీఫ్ అయింది కదా, ఆమెకి ఏరా ఓట్లు? అన్నకి వస్తాం, చెల్లెలకి ఏడాస్తాయి. అన్న అంటే బాగా తెలియని మనిషి. ఒక్క విషయం అడుగుతా, డైరెక్ట్గా సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత అభిమానం? ఆయన అట్లా చేసినాడు. మాకు ఏం చేసినాడు మనం మనసులో ఉంది. ఎలక్షన్లు వచ్చినాయి, మీరు ఓటు ఎవరికి వేస్తారు? మేము వైఎస్ఆర్సీపీకి ఇస్తాం, జగన్కి ఇస్తాం ఓట్లు. మేము జగన్కి ఇస్తాం ఓట్లు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని వస్తున్నాయి, వాళ్ళకేరా? ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా జగనన్న పథకాలే జగనన్న గెలిపిస్తాయి. ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన చేసే పనులే ఆయనకు లాభం చేస్తాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఏమన్నా పథకాలు మీకు వచ్చినాయా పర్సనల్గా? వచ్చినాయి. అమ్మఒడి పథకం వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, జగన్ అన్నీ వచ్చినాయి పథకాలు. ఇప్పుడు అన్ని పథకాలు వచ్చేందుకే ఆయన సొమ్ము కొంచెం తిన్నాం కదా, తిన్న విశ్వాసం మాకు ఉండాలి కదా. మేము ఆయన తిన్న సొమ్ము విశ్వాసాన్ని మేము చూపించుకుంటున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్గా షర్మిల గారు వచ్చారు. ఆమె కూడా ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీలలో పోటీ చేస్తామంటున్నారు. ఆమె ఓటు వేయరా?
కాంగ్రెస్ పార్టీ మాకు ఏం చేసింది? స్టేట్ని విడదీసి మాకు నష్టాలు తెచ్చింది. తెలంగాణకు స్టేట్ ఇచ్చింది, వాళ్ళకి అమ్మైంది, మాకు సౌత్ తల్లి అయింది. ఇక్కడ మేము ఎట్లా న్యాయం చేస్తాము? కాంగ్రెస్ చచ్చిపోయింది, ఇక్కడ లేదు మాకు. సో సరే, స్టేటు డివైడ్ చేసింది, సరే వాళ్ళకి తెలంగాణ న్యాయం ప్రకారం ఇచ్చేసింది. మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. ఎట్లా ఇస్తాం మేము కాంగ్రెస్కి? కాంగ్రెస్ చచ్చిపోయింది, ఇక్కడ లేదు. 175 సీట్లల్లో 152 పోయినసారి వచ్చినాయి వైసీపీకి. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? జగన్ అన్న 175 అని అంటున్నాడు. భగవంతుని ఆశీర్వాదం ఉంటే అదే వస్తుంది. అటో ఇటో అయినా 130, 140 షూర్. మీకేమైనా వచ్చినాయా పథకాలు? మాకు వాహన మిత్ర పడినాయి సార్. నాకు 5 సార్లు పడినాయి. కార్కి నాకు 50,000 వచ్చినాయి. తర్వాత మా అమ్మకి పింఛన్ వస్తుంది, మా అమ్మకి చేయుత వస్తుంది. కంపల్సరీ మేము జగన్కే వేస్తాం ఓటు. ఎమ్మెల్యే ఎవరు నిలవన్నా కానీ వైఎస్ఆర్సీపీ తరఫున మేము వేసేది జగన్కే ఓటు. మరి అక్కడ ఎంపీకి ఎవరికి వేస్తారు? ఎంపీ ఇప్పుడు మన కర్నూలు వైఎస్ఆర్సీపీలో ఎంపీగానే వైఎస్ఆర్సీపీ వేస్తాము. చిన్నపిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా బాగా స్టేట్లో జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నేషనల్ మీడియా కూడా మాట్లాడుతుంది. కేరళను కూడా వెనక్కి నూకేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా పిల్లలకి బూట్లుగా స్కూల్కి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ ఏదైనా ప్రతిదీ కానీ ఇబ్బంది లేదు, బాగా ఉంది పిల్లలకి. అలా చిన్న మాట, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎప్పటికైనా ఢిల్లీ పోయినారా? అట్లాంటి వాళ్ళు ఐక్యరాజ్య సమితి సదస్సుకు పోయినారా? దట్ ఈస్ గ్రేట్ జగన్ అన్న. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంతో ఢిల్లీ ముఖం చేయాలి. మన క్యాపిటల్, దేశ క్యాపిటల్ ముఖం చూడలేము మనం. వేరే కంట్రీ, అవుట్ ఆఫ్ ఫారిన్, అది ఆ ఫారిన్లో ఐక్యరాజ్య సమితి అంటే ఇండియా మన ప్రపంచంలో ఉండలేదు, టాప్ అది. అట్టాడు దానిలో మన విద్యార్థులు పోయినారంటే జగన్ ఎడ్యుకేషన్ వలన, ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన. దట్ ఈజ్ జగన్ అన్న. నిజం చెప్పి అది మాత్రం ఫ్యాక్టర్. మీరు ఒక అన్నారే కేరళ ఎన్నికైంది, అది ఎన్నికైంది, రైట్. అది ఈ పొత్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరగదు అంటారు. ఎవరు ఇంకా బెనిఫిట్. ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతా, పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎవరో మాకు తెలియదు. ఆయన మా ఏరియా లేడు, మాకు తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ మా రాయలసీమలో పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ అంటుండే మీ ఆయన కోస్తాలో చేస్తాడు. కోస్తా ఆయన మాకేం చేస్తాం? మాకు భేదాలు లేవు. రాయలసీమ కోస్తా అంతా మనదే, మా ఆంధ్ర, మా తెలంగాణ. కర్నూలులో ఆఫీసర్ సీట్ భారీ మెజారిటీ వస్తుండే, ఇప్పుడు కొంచెం తక్కువ రావచ్చు అని మేము అనుకుంటున్నాం. ఆఫీసర్ రోడ్డు బాగా తిరిగినారు, కష్టపడినారు. కానీ సీఎం జగన్ గారు ఆయనకి కూడా వేరే వాళ్ళకి సీట్ ఇచ్చినారు. మాకు కొంచెం బాధగా ఉంది. బాధకుండా మేము వేసేది ఇంతియాజ్ బైక్ వేస్తాం. మీరు ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నారు? జనసేన పార్టీ. ఎవరికండి? జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలి? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్సే. ఫ్యాన్స్ అయ్యారు, అందుకే ఓటేస్తున్నారా? సభ్యతం కూడా తీసుకున్నాం దాంట్లో. ఇప్పుడు మీరు జనసేనకి ఓటు వేయబోతున్నారా లేదా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా? మా కూటమి అనేది మాకు పొత్తు కుదిరింది కాబట్టి మేము జనసేనకే వేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు తీసుకొచ్చిండు, ఆ పథకాల వల్ల మీ ఏం మార్పు లేదా? మార్పు అనేది ఏం లేదు. దాంట్లో పక్కా మోసాలు ఉన్నాయి. అన్ని మోసాలే. ₹1 ఇచ్చి 10 రూపాయలు గుంజేస్తున్నాడు. నేను ఒక అంబులెన్స్ డ్రైవర్ని. అది ఎట్లుందంటే ఆయన పెట్టిన లిక్కర్ తాగి ఎంతోమంది పేషెంట్లు నేనే వేసుకొని వస్తుంటా. వాళ్ళకు కాలు చేపట్టిపోవడము ఇట్లాంటి వల్ల జరుగుతుంది. నేనే చూస్తున్నా కళ్ళతోటి. వాడిని అంతా స్ప్రెడ్ నీళ్ళు పెట్టి అంత స్కామ్లు చేస్తున్నాడు. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఆయన అసలు ఏ కొత్త లిక్కర్కి పర్మిషన్ ఇవ్వలే. ఈ లిక్కర్కి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటప్పుడు ఈ తప్పు చంద్రబాబు నాయుడు అవుతుందా, జగన్మోహన్ రెడ్డి అవుతుందా? జగన్మోహన్ రెడ్డి లిక్కర్దే కదా, దానివల్లనే కదా ఇప్పుడు చెడిపోవడం జనాలంతా. చెడిపోవడం దాని గురించే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదంటున్నారు. ఆపలేడు. ఆయనతో కాదు, ఆయనకు డబ్బులు కావాలా, ఎవరైనా భూములు కావాలా. వాళ్ళ మంత్రులు ఎవరు కూడా ఏ శాఖ కూడా సరిగ్గా పనిచేయరు. వాళ్ళు బూతులు తిడతారు. అయ్యా వాడు 3 పెళ్ళిళ్ళు కాకుండా 4 చేసుకున్నాడు. వాళ్ళకి ఎందుకు వాళ్ళకి? ఈయన కూడా చేసుకోవచ్చు కదా, ఈయన కూడా చేసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే మాకు పూర్తి ఆపోజిట్. ఆ క్యాండిడేట్ అస్సలకి ఈసారి మేము గెలిపించాలని మాకు ఇష్టం లేదు అసలు. ఒక లాస్ట్ ప్రశ్న, షర్మిల గారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ చీఫ్ అయ్యారు, ఇక్కడ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు. షర్మిల గారి పరిస్థితి ఏంటి? ఆమె గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ అంతా కావాలని డ్రామా ఆడుతున్నారు. ఇదంతా ఎవరెవరు ఆడుతున్నారు? వాళ్ళే. ఎవరు? అన్న చెల్లెలి అన్న ఇద్దరు కలిసి. మేమైతే ఓటు చీలనీయకుండా ఖచ్చితంగా మేము ఈ కూటమి పార్టీకి మద్దతు ఇచ్చి ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 దానితోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. పెద్దనా మీరు ఏం పని చేస్తారు? మేము గౌండ పని చేస్తాం సార్. గౌండ పని చేస్తాం. ఓకే, ఇక్కడ ఎలక్షన్లు అనేవి వచ్చినాయి. ఈసారి మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు?
సార్ ఈ ఓటు ఎవరికి వేసేది చెప్పకూడదు అది, కానీ కాకపోతే మేము చేస్తాం వేసేది. కాకపోతే ఇక్కడ ఏ పార్టీ సంక్షేమం అనేది బాగుంది? సార్ ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉంది సార్, ఇప్పుడు నడుస్తేది బాగానే నడుస్తుంది, జరిగేదేమో జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లే ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు, లేని తెచ్చుకోకూడదు, ఉండేది బాగానే ఉంది మాకు తెలిసినంత వరకు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీ గురించి ఏమంటారు? సార్ ఇంతమంది ఒకరికొకరు కలసలేరు సార్, వీళ్ళంతా ఎప్పటికైనా విడిపోయేటివి ఇవన్నీ. ఒక ప్రభుత్వం కాదు ఇదంతా, 3 ప్రభుత్వాలు ఇవి. 3 ప్రభుత్వాలు ఎప్పుడు ఒకటి కావు, వాళ్ళు వేరేనే, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే బాగానే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి 100 మార్కులలో ఎన్నేస్తారు? 80% ఇవ్వచ్చు సార్. ఫైనల్గా షర్మిల గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అయినరు, ఆమె గురించి మీరు ఏమనుకుంటారు? సార్ ఆమె కొత్త ఆమె సార్, ఇక్కడ ఆమె గురించి ఏం తెలియదు సరిగా, సగం మందికి ఆమె పార్టీ పెట్టినా ఎట్టుంటుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు పెద్దవాళ్ళు బాగుంటారు సార్, వాళ్ళు పోయినాళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వేరే అయిపోయినందుకు కొంచెం ఇబ్బంది వచ్చింది పార్టీకి, అందుకు ఓడిపోయింది. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఫస్ట్లో, విడిపోవడం వల్ల అంతా జరిగిపోయిన ఇట్లా అంతే సార్. ఒక్క ప్రశ్న, చివరి ప్రశ్న, ఎవరిని అడగలేదు, మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది యూత్ అనుకోండి, కొంతమంది ప్రజలు ఓట్లేరు, ఓట్లు వేసే రోజు వస్తే అది ఒక హాలిడే లాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఓట్లేరు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమంటారు? సార్ అది ఎవరి ఇష్టం వాళ్ళే సార్, అది చాలా మటుకు అయితే మనం మనిషిగా పుట్టినందుకు మనకు ఓటింగ్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఓటు వేయడం మన ధర్మం. అది ఎవరికైనా కానీ వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినా వాళ్ళకి వేయచ్చు, కానీ ఓటు వేయాల మనిషి. మనం చదువుకున్న వాళ్ళ మనం పల్లెటూరులో అయితే కాదు కాబట్టి మన ప్రభుత్వం మన చేతిలో ఉంది, మనమే ఎన్నుకోవాలా, అది పద్ధతి. ఓటు ఉంది కాబట్టి ఒక ఆయుధం ఇది, దీన్ని పోగొట్టుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మనం కర్నూలు కింగ్ మార్కెట్లో ఉన్నాము, ఇక్కడ మాట్లాడదాము. సార్ ఇక్కడ మీ పేరేంటి? నా పేరు సర్దార్ ఖాన్. ఇక్కడ మీరు మార్కెట్లో వర్క్ చేస్తారు? కూరగాయలు అమ్ముతాం. ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఏ పార్టీ పవర్లోకి వస్తుంది? మళ్ళీ జగన్ అన్ననే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వస్తారు? ఎందుకంటే అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మనకి వేరే వాళ్ళు బదలం చేయాలని చూస్తున్నారు, మన బదలం కాడు. దేవుని దయతోని చాలా మంచి వ్యక్తి, పులివెందల పులి కొడుకు ఆయన, పులివెందల పులి కొడుకు, మంచోడే ఆయన, చాలా మంచోడు. మనకి మాత్రం వేరేళ్ళకేమో దేవునికి ఎరకాది. ఆయన ఇన్ని పథకాలు ఇచ్చినా అని చెప్తున్నాడు కదా, మీకు ఏమైనా పథకాలు దొరికినాయా మీకు, మీ ఇంట్లో వాళ్ళకి? నాకు పింఛన్ వస్తుంది, దేవుని దయతో నాకు పింఛన్ వస్తుంది, చాలా బాగా చూసుకుంటున్నారు. ఏమైనా పరిస్థితి వస్తే ఫోన్ చేస్తున్నాను ఆయనకి, అది లంబర్లో తీసుకుని ఆ లంబర్కి ఫోన్ చేస్తున్నాను. పరిస్థితి నీళ్ళు కూడా చాలా బాగా వస్తున్నాయి మా గారికి. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడతారు, వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తలేరు, దాని గురించి ఏమంటారు మీరు? వాలంటీర్ కూడా వస్తున్నారు, పిలిస్తే వస్తారు పాపం, వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏమైనా మీరు మార్గం వస్తే కూడా వచ్చేస్తారు. నా కార్డు లేకుండా ఓట్ కార్డు చేసి ఇచ్చిరి నాకు దేవుని దాతో 10 సంవత్సరాలతో ఎవరు ఇవ్వలే నాకు, మన చేసి ఇచ్చిరి. ఇంటికి వచ్చింది కార్డు, ఓట్ కార్డు వేయడానికి లాగా 2 మాటలు వేయలే కార్డు, ఇప్పుడు వేస్తాను దేవుని దాత. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చూడండి, వాళ్ళ ఐకమత్యమై మన ఒకడున్నాడు ఆయన. ఇది 4 కలిసి ఒకరిని కొట్టేది పెద్ద సంగతి కాదు. 4 కలిసి ఒకరిని కొట్టేది ఒకడు రావాలి, అది బాగా కనపడుతుంది. అందరు కలిసకూడదు, ఒకడు వస్తే చాలా బాగుండు, వాన గెలుస్తాడు. అందరు కలిసి వానకి చెడగొట్టాలని చూస్తున్నారు, మన చెడుపోడు బాగానే ఉంటాడు దేవుని దాత. కాంగ్రెస్ పార్టీ చీఫ్గా షర్మిల గారిని పెట్టారు, షర్మిల గారు ఇక్కడ మేము గెలుస్తామని చెప్తున్నారు, దాని గురించి ఏమనుకుంటున్నారు? షర్మిల గురించి నేను చెప్పాను మా అన్న తమ్ముళ్ళు వాళ్ళు, అక్క చెల్లెలు, అది ఎప్పుడైనా మళ్ళీ కలిసి వచ్చు. వాళ్ళు ఒక నేతరవాది. ఇప్పుడు ఇక్కడ నేను ఆమె గురించి చెప్పాను, మంచి ఆమె కూడా ఆమె గురించి చెప్పాను. థ్యాంక్ యూ. పెద్దమ్మ, ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఎవరికి వేస్తున్నావు ఓటు? జగనన్నకి వేస్తాం. జగనన్నకి. ఎందుకు జగనన్నకి వేస్తావు? మాకు ఓట్లకి, అదింటికి, మంచికి, చెడ్డకి మాకు ఇప్పుడు అన్నం పెడుతున్నాడు కదా, కొడుకులు కోడళ్ళు మాకు ఎవరు అన్నం పెడతలేదు. ఆ పింఛన్ వచ్చినా కూడా మేము తింటున్నాం సార్. ఓకే అంతే. టీడీపీకి, జనసేనకి, బీజేపీ పొత్తుకేవా? మేము అప్పుడు ఓట్లకి సచ్చినాం, మాకు పింఛన్లు సరిగ్గా ఇవ్వాల ఈయన. మాకు జగనన్న వచ్చిన కాంచి ఇప్పుడు మాకు అన్నం వస్తుంది, తింటున్నాం. కొడుకులు పెడతలేదు, కోడళ్ళు పెడతలేదు. పెద్దమ్మ, ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నావు?
చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇస్తున్నావు? బాగా చూస్తాడని. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలు తీసుకొచ్చినా ప్రజలకి మంచి చేసిన అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏమి దొరకలేదా మీకు? మాకేమి దొరకలేదు, మాకు ఇంకా పిరం చేస్తున్నాడు అన్ని పిరం అవుతున్నాయి. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు, జనసేన, మన బీజేపీ కూటమికి ఓటేస్తున్నావా? అందరికి ఒకటే. ఇక్కడ కొత్తగా షర్మిల గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ. మరి ఆ షర్మిల గారికి ఓటేవా? వాళ్ళకల్లా వేసేది పని లేదు మాకెవరికి బాగా చూస్తారో మాకు బీద సాదా వాళ్ళకి. 2014లో చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీలు ఏదైతే ఉండేనో ఆ హామీలు ఏది నెరవేర్చుకోలేదు, ప్రజల్ని మోసం చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాంటప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వేయడానికి రెడీ ఉన్నావా? చంద్రబాబు నాయుడు ఏం మోసం చేయలేదు, అప్పుడు బాగా చేసినాడు, అప్పుడు మాకు బాగుంది. ఇప్పుడు కొంచెం మోసం అయిపోయింది, అంత పిరం అయిపోయినాయి, అన్ని తినడానికి బీదలకు లేదు, అన్నిటికీ ఇది. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడుకి వేస్తాం. పెద్దమ్మ, ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నావు? ఎవరికి వెళ్ళినా అర్థం కాకుండా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకి, పేదవాళ్ళకి చాలా చేసిన పథకాలు చేస్తున్నాడు సార్. ఎవరు ఇంతమంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకుముందుకు అందరు వచ్చింది కదా, సాయం మాత్రం చాలా బాగా చేసినాడు జగన్ అన్న. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తావా? ఏవా చెయ్యాలని ఉండం సార్. పెద్దమ్మ, నువ్వేం పని చేస్తావు? పనులు అమ్ముతానైనా వ్యాపారం చేస్తాను. ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నావు? జగనన్నకే ఓటు. ఎందుకు వేస్తున్నావు జగనన్నకు? జగనన్న బాగా చేసినాడు కదా, ఏం చేసినాడు? పిల్లలకు ఇచ్చినాడు, మాకు ఇచ్చినాడు, మళ్ళీ 3000 పింఛన్ ఇస్తున్నాడు, అందుకు ఆయనకే వేస్తాం ఓటు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన పొత్తు ఎంతమందో అడుగుతుంటారు, అందరికీ చెప్పాలా, ఎవరికి వేసేది ఉంటే వాళ్ళకి వేసుకున్నాలా, అంతే. మరి షర్మిల పరిస్థితి ఏంది? షర్మిల పరిస్థితి తెలియదు సార్. ఆమె గురించి ఏం తెలియదు అంటావు? సరే, అయితే జగనన్న కూడా అంటావు? జగనన్నకే ఓటు, అంతే. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి నువ్వు ఎవరికి వేస్తున్నావు ఓటు? ఎవరికి వెళ్ళా సార్ చెప్పండి మీరే. నువ్వు ఎవరికి వేస్తున్నావు నువ్వు మాకు చెప్పాలి. మేము చెప్పాలా? మేము ప్యాన్కి వేసేస్తాము. ప్యాన్కి వేస్తావు? ప్యాన్ అంటే ఎవరు? జగన్ కదా. ఓకే, మన ఈయనకి చంద్రబాబు నాయుడు ఓటేవా? చంద్రబాబు నాయుడు మాకు జగన్ బాబు అదే ఈయన 3000 పింఛన్ ఇస్తున్నాడు కదా మాకు, మళ్ళీ ఇస్తున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తా అంటావు? సరే, ఓకే, థ్యాంక్ యూ. అన్న ఏం పేరు మీది? నా పేరు డి అల్లావుద్దీన్, దూదేకుల అల్లావుద్దీన్. ఏం చేస్తారు మీరు? మేము బిజినెస్ చేస్తాం, ఎండు చేపలు. ఎలక్షన్లు వచ్చినాయి, మరి ఈసారి ఎవరికి ఇస్తున్నారు ఓటు? ఈసారి అంటే ఇప్పుడు ఈ జగన్ గవర్నమెంట్లో విసుకొచ్చింది, ఎందుకంటే ఆయన బాగానే చేసినాడు, బట్ కాకపోతే ఈ నిత్యావసర వస్తువుల మీద దాని మీద మధ్యతరగతి వాళ్ళు నడ్డిడ్చి పడేసినాడు. జనరల్గా అయితే చంద్రబాబు నాయుడే వేయాలని అనుకుంటున్నాం. ఓకే, ఈసారి చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. మీరేమో ముస్లిం క్యాండిడేట్ అంటున్నారు, ముస్లింలక బీజేపీకి పడదు అంటారు. మరి ఇంత పెద్ద మనసు ఎట్లా చేసుకున్నారు మీరు? మనసు ఎట్లా చేసుకున్నా అంటే కేంద్రంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సరిహద్దులు ఏర్పరచలేకపోయింది. బీజేపీ కూడా వచ్చేసినాక మన రాష్ట్రానికి కాదు మన దేశానికి సరిహద్దులు ఏర్పరిచినాడు అమిత్ షా, మోడీ. దానికి ఆనందపడాలి. ఒకటి వాడు ఏమన్నా చేయని, ఎందుకంటే ఆయన అదొక్కటి మంచి పని చేసినాడు. దేశానికి సరిహద్దులే తెలియవు కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ మంచిగానే చేసింది. మతపరంగా కాకుండా చెప్తే లేదు, మతపరంగా మతం పక్కన పెట్టాలి, దేశం ఇంపార్టెంట్. దేశానికి సరిహద్దులు ఏర్పరిచిన వ్యక్తి అమిత్ షా, మోడీ. అదొక విషయంలో వాళ్ళని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇక్కడ మాత్రం ఎవరు కోటేస్తావు అది చెప్పి? మన చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆయన వాళ్ళ మామగారు 2 రూపాయల కిలో మేము చిన్నతనంలో బియ్యం పెట్టి సాగినాడు, అంతా మంచిగా చేసినాడు. అక్కడ ఎవరికి వేస్తావు? ఎక్కడ? పార్లమెంట్లో కూడా అదే చంద్రబాబు నాయుడుకే వేస్తాం. సరే, షర్మిల గారు కొత్తగా వచ్చింది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ నేను చీఫ్ అని చెప్పి ఆమెను పెట్టిర్రు. మరి ఇప్పుడు షర్మిల గారి పరిస్థితి ఉంది, ఆమె గురించి ఏమనుకుంటున్నావు? ఆమె గురించి అంటే ఆమె ఇంకా టైం పడుతుంది సార్, ఇప్పుడైతే రాలేదు, ఏం సీట్లు రాలేవు, ఏం కాదు ఆమెతో. ఆమె వచ్చినా అని ఏం కాదు, రాదు కూడా ఆమె. ఎందుకంటే వచ్చేది ఇప్పుడు ఏదైనా వస్తే జగన్ అని రావాలా, లేకుంటే చంద్రబాబు అని రావాలా, అంతే. అంతకంతా ఏం లేదు ఇప్పట్లో. కాకపోతే ఒక విషయం అన్నా, నీకు దేశం మీద మంచి పట్టున్నదే. మళ్ళీ దేశానికి ఇంపార్టెన్స్, ఆ మోడీ గీడి ఏంది, ప్రభుత్వాలు మారిపోతాయి కానీ దేశానికి సరిహద్దులే తెలియదు. చొరబడిపోయినారు కొన్ని వేల కిలోమీటర్లు కూడా. అది అమిత్ షా హోంమంత్రి అయినాక ఏర్పరిచినాడు. అమిత్ షా, మోదీ బాగా చేసినారు. కాకపోతే కొన్ని చిన్నవి ఉంటాయి మతపరంగా, ఏదో వాళ్ళ ఓట్ల పరంగా అవి అండర్స్టాండింగ్, కానీ దేశానికి మంచిగానే చేసినారు వాళ్ళు. అమ్మ, ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నారు? ఎవరికి అంటే ఇంకా ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళు మనకు మంచి చేస్తుంటే మనం కానీ ముందుకు జరుగుతాం. మనకు మంచి చేయకుంటే మనం ముందుకు పోయి ఏం చేస్తాము? ఏం లాభం లేదు.
సరే, మీకు ఇప్పటివరకు ఏ పార్టీ మంచి చేసింది? మాకు తెలుగుదేశమే మంచిగా వేసింది ఇప్పటి వరకు. తెలుగుదేశం మంచి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా స్కీమ్లు ఇచ్చినా, పేదోళ్ళకి చాలా చేసినా అంటున్నాడు. ఆయన నుంచి మీకు ఏ స్కీమ్ అందలేదా? మాకు ఏ స్కీమ్ అందలేదు. ఏమో ఐస్ గడ్డ తెచ్చి 10 మందికి తెచ్చి మన దగ్గరికి వచ్చే వరకు అది మధ్యనే కరిగిపోయి ఉంటుంది. మన వరకైతే ఏ స్కీమ్లు రాలేదు, ఏ పొజిషన్లు మనకు చెప్పలేదు. వాలంటీర్ల గురించి ఏమంటారు? వాలంటీర్లు ఏమో సర్వీస్ ఏమంటారు, పైన పంపించాలి అది ఇది అంటారు. వాలంటీర్లు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తామంటారు. అక్కడ నుండి రాకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ పొత్తు గురించి ఏమంటాను? ఆ పొత్తు పెద్దవాళ్ళ గురించి మనం ఏం అనగలుగుతాం సార్? మేమేం అనుకోలేదు ఇంతవరకు అయితే. ఓటు ఎవరికో మన నసీబ్లో ఎట్లా ఉంటుందో అట్లా చేస్తాం. లాస్ట్ ప్రశ్న, ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది. షర్మిల గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా షర్మిల గురించి మనకి అంత ఐడియాలు లేవు సార్, ఐడియాలు లేవు. రాజకీయంగా ఇక్కడ కర్నూలులో బాగా ఏమైనా యాక్టివ్గా ఉన్నారా షర్మిల గారు? షర్మిలది కాదు, జగన్మోహన్ రెడ్డిది అనుకుంటున్నారు. ఈసారి కూడా ఆయననే వస్తాడు అని అనుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం టీడీపీ తోటి హ్యాపీగా ఉన్నావు. మాకు ఫస్ట్ నుండి ఆయననే, అందులో తప్పేం లేదు. ఎవరు అందరూ ఒకరికి అలా అవసరం అంటే చంద్రబాబు నాయుడే మాకు వాళ్ళ మామ కారంటి. థ్యాంక్ యూ అన్న. ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఎవరు ఓటేస్తున్నావు? నేను టీడీపీకి వేయాలనుకుంటున్నాను సార్. ఎందుకు టీడీపీకి వేయాలనుకుంటున్నావు? గతంలో మేము ఎప్పుడు టీడీపీకి వేస్తుంటేమి, ఒకసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అన్నందుకు మేము వైసీపీకి వేసినాము. కానీ వైసీపీ ప్రభుత్వం మాకు లబ్ధి ఏం లేదన్నమాట. మాకు అంటే ఎవరికి? మాకంటే మాకు మార్కెట్ వరకు కానీ, మాకు కానీ, మా ఇంటి వరకు కానీ లబ్ధి ఏమీ లేదన్నమాట. చాలా నేను పథకాలు ఇచ్చిన ప్రజలకి, పేదోళ్ళకి అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఏ పథకాలు మీ దాకా రాలేదా? పథకాలు ఇచ్చినారంటే ఏముంది ఇప్పుడు సార్? పేదోళ్ళు అంటే పని పాట లేకుండా వాడు ఇండ్ల కాడ పడినోనికి పేదోడు అంటే ఎట్లా? మిడిల్ క్లాస్ లాగా మాకు ఎంతో కష్టపడుతుంటాం, 14 గంటలు కష్టపడతాం. ఏదో ఒక కొద్దిగా ఏమో వేసుకుంటాం. మీకు 200 యూనిట్లు వచ్చిందని మాకు వచ్చే పింఛన్లు తీసేయడం, లాస్ట్కి హ్యాండిక్యాప్లు ఉన్న వాళ్ళ పింఛన్లు తీసేయడం, 2.5 సెంటు మీకు స్థలం ఉందని పింఛన్ తీసేయడం, 2.5 సెంటు ఉంది మీకు అమ్మ ఒడి లే ఏం లే అనడం. అంటే 2.5 సెంటు ఉన్నోనికి 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్లి చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? మీరు 15,000 ఇస్తే వాడు గవర్నమెంట్ స్కూలే చదివేయకుండా ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో అదే ఎంత ఖర్చు వస్తుంది? వాడు వాడి అప్పులు ఎంత? ఇవి కూడా తెలుసుకున్నాలి కదా. వీళ్ళు ప్రభుత్వం లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా అప్పు ఎంత ఉంది, నా ఆస్తి ఎంత ఉంది, నా అప్పు ఉందని ఇస్తారు. ఇదే వాలంటీర్లు కూడా వీనికి 2.5 సెంటు ఇంత ఉంది, ఇంత అప్పు ఉంది, ఇన్ని సమస్యలు ఉన్నాయని కూడా ఇడ్చొచ్చు కదా. ఇవాళ లేకుండా అన్ని పథకాలు ఇచ్చినారు, యానించి ఇస్తున్నాడు, మా మీనే తీస్తున్నాడు, మాకేస్తున్నాడు. ఇంకా లాభం ఏముంది మాకు? ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో పెట్టుకున్నాయి. ఈ పొత్తు వల్ల ఏమన్నా స్పెషల్ లాభం ఉండబోతుందంటారా? పొత్తు వల్ల లాభం అని ఏం లేదు సార్. ఇప్పుడైతే వాళ్ళు లీడ్ చేయాలి, టీము వాళ్ళు ప్రభుత్వం లీడ్ చేయాలని పొత్తున్నారు. ప్రభుత్వం లీడ్ చేసినాక దాన్ని బట్టి వాళ్ళు ఏం లాభం కుదురుతారో వాళ్ళు తెలుస్తుంది. కానీ ఈయన కొన్ని పథకాలు ఇస్తున్నాడు, పర్వాలేదు. కానీ కొందరి మీద లబ్ధి తీసేసి కొన్ని పథకాలు ఇస్తున్నాడు, కొందరు పింఛన్లు తీసేస్తున్నాడు, కొందరికి ఇస్తున్నాడు. దానివల్ల ఏముంది? ఇస్తే అందరికీ ఇచ్చే బాగుంటుంది. షర్మిల గారి గురించి ఏమంటారు? ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, ఆమె గురించి ఏమంటారు? షర్మిల గారికి ఏం లేదు. ఇప్పుడు విభజనం అయినాక కాంగ్రెస్కి బలం లేదు ఏపీలో. ఏమైనా మన పైన ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా మనకు ఆంధ్రప్రదేశ్కి బాగా చేస్తే అప్పుడు మనకి ఏమైనా కాంగ్రెస్కి బలపరచవచ్చు. 2014లో మేనిఫెస్టో చూపించి మేనిఫెస్టోలో ఏ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయకుండా ప్రజల్ని మోసం చేసి చివరికి మేనిఫెస్టో కూడా వెబ్సైట్లోకి వెళ్ళి తీసేసిండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విమర్శ ఉంది. అట్లా మాట ఇచ్చి పూర్తి చేయలేకపోయిండు. అట్లాంటిది ఈసారి మళ్ళీ మాట ఇచ్చి పూర్తి చేస్తాడంటారా? మాట ఇచ్చి పూర్తి చేయాలంటే ప్రతిదీ చేయాలనుకుంటే చేయలేరు కదా సార్. మనకైనా 30,000 ఎకరాలు వాళ్ళు రాజధాని కోసం పొలాలు కేటాయించినారు, దాంట్లో బిల్డింగ్లు కట్టినారు, కొన్ని లది చేసినారు. ఈయన ప్రభుత్వంలో ఎక్కడ ఏం కట్టినారు? ఎక్కడ ఏం కట్ట 3 రాజధానులు అంటారా? 3 రాజధానులు అంటారు, రాజధానులు అంటారు అంతే. రాజధానులు అని దాని దిగు నుంచి ఏమైనా జరిగింటే బాగుంటుండే. ఇంకా అనడం వరకే అంతే. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో రావచ్చు అని అంతే. 100లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వేస్తారు? నేను 100లో చంద్రబాబు నాయుడు కానీ స్పెషల్ ఏం లేదు సార్. టీడీపీ ఇప్పుడు టీడీపీ అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమంటే ఉండేది బలకూడైన పార్టీలు 2, ఒకటి వైసీపీ, ఒకటి టీడీపీ. ఇప్పుడు వైసీపీకి వద్దంటే ఇప్పుడు వేరే పార్టీకి వేయాలంటే వాళ్ళ మీద నమ్మకాలు లేవు. ఇంకా ఉండేది ఏమంటే ఒక చంద్రబాబు నాయుడు టీడీపీ, దాన్ని బట్టి ఇంకా ఏం లేదు. అంటే మీరు ఓటేసేది టీడీపీ మీద ప్రేమతోడు కాదు, వైసీపీ మీద వ్యతిరేకంగా అంటారు? అంతే సార్, వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి టీడీపీకి వేస్తున్నా. అంతే సార్. అమ్మ మీరు ఏం చేస్తారు?
మేము కుండలు అమ్ముతాం. ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఓటు ఎవరికి వేయబోతున్నారు? ఎవరికైనా వేస్తామన్నా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వల్ల మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచిగా అంటే ఏం మంచిగా జరిగింది సార్? ఇది ప్రతి దానికి ఫైన్లే, ప్రతి దానికి రేట్లే పెంచున్నారు. ఏమి వచ్చింది మాకు? ఇది రైతులకి నష్టమే. ఏం పంటలు వేసుకొని ఈ సంవత్సరం మేము రైతులకు ఏమి లాభం లేదు. ఈ నష్టం వచ్చింది. పత్తి వేసుకోండి, శనగ, కంది అన్నీ వేసుకోండి సార్, ఏమీ మిగలలేదు మాకు. పేద ప్రజల కోసం నేను చాలా పథకాలు పెట్టినా అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏం పథకాలు అందలేదా? ఏం పథకాలు అమ్మినాయి? అమ్మఒడి ఈ సంవత్సరం రాలే. 45 ఏళ్ళ డబ్బులు ముట్టకపోయా. 2-3 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు ఏమి రాలే. అయితే టీడీపీ గురించి మీరేమనుకుంటారు? టీడీపీ, జనసేన, మన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి, మరి దాని గురించి మీరేమనుకుంటారు? దాని గురించి ఎవరైనా అంతేనా? ఎవరికి ఏం సరిగా వస్తలేవు. ఇది ఆయన అంతే, ఈయన అంతే. ఇది ప్రజలకు ఏం సేవ చేస్తున్నాడో, ఏం చేయ, ఇంత ఎండకుంటున్నాడు, ప్రజలకు ఏమన్నా ఇంత ఆదాయం వేస్తున్నాడా? ఏం లేదు. అయితే ఫైనల్గా ఆమెను అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, ఓటు ఎవరికి వేయబోతున్నారు? ఓటు అయితే మేము ఎవరికి చెప్పలేమన్నా, అది వేసేటప్పుడు అయితే చెప్తాం. ఎవరు మా మనసులో ఎవరు ఉంటే వాళ్ళు వేసుకుంటాం అంతే. షర్మిల గారి గురించి ఏమైనా అంటారా? షర్మిల గారి గురించి ఏమైనా చెప్తారా? ఏం చెప్పలేము, ఏం చెప్తాము. ఇది ప్రజలకి ఎవరు బాగా చేసినారంటే వాళ్ళకే ఓటు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఈ పని మీద ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఏం హెల్ప్? ఇంత ఆదాయం ఉంటే ఏదన్నా ఒకటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. కుండలు చేసుకునే వాళ్ళ సమస్యల మీద అంటారు. కుండలు చేసుకున్న వాళ్ళ మీద మాకు కొంచెం ఎక్కువ ఆదాయం ఉంటే బాగుంటుంది. ఇది పన్న రేట్లకి ఆడవాళ్ళు వేసుకొని వీటి నుంచి వేసుకొని సగం పోతుంటే సగం వస్తుంటే ఏం ఆదాయం ఉంటుంది?